అమరావతిలో ఆల్రెడీ భవనాలు కన్స్ట్రక్షన్ అన్నది చంద్రబాబు గారి టైంలోనే ప్రారంభించారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వదిలేయడంతో అది ఐఏఎస్ ఐపీఎస్ల క్వార్టర్స్ కావచ్చు, మంత్రుల క్వార్టర్స్ కావచ్చు, ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఇష్యూస్ కావచ్చు, ఇవన్నిటి కూడా ఎక్కడిదక్కడ వదిలేయడం, ఆ పైన పిచ్చి మొక్కలు చుట్టూతా పాడైపోవడం. అయితే అసలైనటువంటి లోపల భవనం మాత్రం అద్భుతంగా అందంగానే ఉన్నాయి, అది విజువల్స్లో కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలో అవి తిరిగి ఇవ్వాలి అని ప్రిపేర్ అవుతున్నటువంటి సందర్భంలో ఓ సమస్య వస్తుంది. ఎందుకంటే 5 ఏళ్ల నుంచి అట్లా పక్కన పడి ఉంటే కనుక దాంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ఇవి ఎంత మేరకు పనికి వస్తాయి, ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏం సాల్వ్ చేయాలి, ఈ విషయాలు లెక్కించేందుకు ఐఐటికి సంబంధించినటువంటి విద్యార్థులతో, ఐఐటికి సంబంధించినటువంటి ప్రొఫెసర్లతో వాటిని చెక్ చేపిస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించి, తద్వారా ఒకవేళ వాటికి మళ్ళీ ఏమన్నా మార్పు చేర్పులు చేయాల్సి ఉంటాయి. ఎందుకంటే పైప్ లైన్లు ఇవన్నీ కూడా పాడైపోతాయి. అలాగే ఐరన్ కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా పాడైపోయేటటువంటి అవకాశం ఉంది. అట్లాంటి ఇప్పుడు టాయిలెట్లకు సంబంధించినటువంటి ఇష్యూస్ ఇట్లాంటివన్నీ వస్తాయి అన్నమాట. అవన్నీ రేపు దిగిన తర్వాత వస్తే ప్రభుత్వాన్ని తిట్టుకుంటారు. అందుకని ముందుగానే సెటరేట్ చేసేందుకోసం బాధ్యతాయుతమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు నారాయణ గారు.